ఇండస్ట్రీ మొదలైంది 104 ఏళ్ల కింద, మన కంపెనీ స్టార్ట్ అయింది 20 సంవత్సరాల కింద. వెస్టీజ్ లో కానీ డైరెక్షన్ ఇండస్ట్రీలో కానీ కంపెనీ ఓనర్ చెప్పే మాట ఏంటంటే, సార్ ప్రొడక్ట్స్ నేను తయారు చేస్తున్నా, ఇవి బాగున్నాయా లేవని నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను గుట్కా అమ్మినా నా కంపెనీ కాబట్టి నేను బాగానే ఉన్నాయని చెప్తాను. బాగున్నాయా లేదు ఎవరు చెప్పాలి? అకార్డింగ్ టు ద యూనివర్సల్ రూల్, ఏమంటారు దాన్ని, సృష్టి ధర్మం ప్రకారం ఎవరు మాట్లాడాలి ఒక ప్రొడక్ట్ గురించి. కాబట్టి మీరు నా కంపెనీలో ఫ్రీగా ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి. ఎట్లా జాయిన్ అవ్వండి? మీరు 2 ప్రోడక్ట్ కొంటారా, 1 కొంటారా, 3 కొంటారా, 10 కొంటారా, మీ ఇష్టం. అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్ అండ్ అకార్డింగ్ టు యువర్ పాకెట్. మీ అకౌంట్ లో మీ దగ్గర ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయి, కొనకు 50 రూపాయలు ఉంటే సబ్బు. సార్ నా దగ్గర డబ్బు లేదు, కొనకు, ఇయ్యాలే వచ్చిన వాటి ఇయ్యాలి, కొని సావని నేను చెప్పట్లా. 50 రూపాయలు నేను సబ్బు కొనుక్కోను, ఇది కొనండి ఇంత కొనండి అని నేను ఎవరు అడగల. ఈ బిజినెస్ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు నాకు కార్ వస్తుంది, లక్ష వస్తుంది అనుకోని వస్తారా? వీడు ఇంతగానో మొత్తుకున్నాడు కదా, నోరంతా మొత్తుకోగా చప్పట్టు పోతాడు, చేతులు పోతాడు, చప్పట్టుతో కొట్టించింది కదా, ఇది వాస్తవమా కాదా అంటే నేను ప్రొడక్ట్ వాడి చూస్తానే వస్తారు ఎవరైనా. ఎస్ఆర్ నో? సో స్టార్టింగ్ లో చెక్ చేస్తానికి వస్తారు కాబట్టి వెళ్ళి ఒక 2 ప్రోడక్ట్ కొనుక్కొని చెక్ చేయండి. వాడిన తర్వాత నచ్చాలని గ్యారెంటీగా రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. నాకు నచ్చింది కాబట్టి నీకు నచ్చాలని రూల్ ఏమి లేదు. ఆ ప్రొడక్ట్ వెనకాల ఏం రాసిందంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొడక్ట్ యూ కెన్ రిటర్న్ ద ప్రొడక్ట్ యాజ్ పర్ ద ప్రొడక్ట్ అండ్ పాలసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒంటికి రుద్దుకునేటటువంటి సబ్బు మీద కూడా రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేవని రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. రిటర్న్ చేయండి. సార్ మా కంపెనీ ఓనర్ దేవుడు సార్, మా ప్రొడక్ట్ అమ్మ తోడు సార్ క్వాలిటీ ఉంటాయి, ఏం నువ్వు నమ్మకం, ఏం నమ్మకం. ప్రొడక్ట్ బాగుందని వాడిని నేను నీకు చెప్పిన, నీకు బాగుందా లేదు ఎప్పుడు తెలుస్తుంది? చెక్ చేయి. డోంట్ బిలీవ్ మీ. ఇప్పుడున్న జనరేషన్ ఎవడెవరు నమ్మేటట్లేదు కాబట్టి వాడు చూడు, నువ్వే నీకు నచ్చలేదా రిటర్న్ చేయి, కథం. ఇప్పుడు కంపెనీ ఓనర్ ఏం చెప్తున్నాడు, వాడు నచ్చపోతే నాకు ఇచ్చేసే, మంచిగా ఉంటే నాకు చెప్పకు, నీ దోస్తులకు చెప్పు. ఎవరికి? ప్రొడక్ట్ బాగలేకపోతే నాకు చెప్పు, బాగుంటే నీ ఫ్రెండ్స్కి చెప్పు. ఒకవేళ నీ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు కూడా నీలాకనే నా ప్రొడక్ట్ కొన్నారంటే నా కంపెనీ సేల్ పెరుగుతుంది. నా కంపెనీ సేల్ పెరగటంలో నీ పాత్ర ఉంది కాబట్టి అల్లకెళ్ళి కొంచెం కమిషన్ నీకు ఇస్తా. నువ్వు మునిగేయలేదు, నన్ను ముంచేయలేదు, నేను నిన్ను ముంచే అవకాశం కూడా, పైసా పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా, ఒక్క పైసా కూడా. నేను 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ ఉండే సార్, నాకు సివియర్ గ్యాస్ ట్రబుల్ ఉండే. ఒక 15 రోజులు మన దాంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే 7 సంవత్సరాలు గ్యాస్ పెయిన్ తగ్గింది. ఆ నూనె వల్ల నాకు ఏం జరిగింది, యాజ్ ఏ జస్ట్ పర్సన్ గా ఆ నూనె వల్ల నాకు మంచి జరిగింది. ఆ జరిగిన మంచిని ఈ సార్ ఒక రోజు బస్సులో కూర్చున్నాడు, జనరల్ గా పోతున్నాం. ఆయన ఎవరో నా తెలియదు, నేను ఆయన తెలియదు. సార్ గురుగారు మీరు ఎక్కడ, నేను అడిగినా. ఆయన కూడా మీరు ఎక్కడ అన్నాడు, పేరు చెప్పుకున్నాం. ఓ 10-15 నిమిషాలు కాన్వర్సేషన్ జరుగుకుంటా ఏదో ఇట్లా హెల్త్ వైపు వెళ్ళినప్పుడు, నాకు కూడా ఒక 7 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండే గురుగారు, ఒక ఆయిల్ వాడుకుంటే 7 సంవత్సరాల పెయిన్ ఒక 15 రోజులు తగ్గిపోయింది అని బిజినెస్ సంబంధం లేకుండా జనరల్ గా చెప్పొచ్చా లేదు? ఎస్ ఆర్ నో? వెస్టీజ్ అని పేరు కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ అని పేరు కానీ కూడా చెప్పలేదు. నాకు జరిగిన మంచిని చెప్పిన ఆయనకు చెప్పొచ్చా? అట్లా చెప్పగానే, సార్ మీరు వాడే నూనె ఏంటిది, మా ఇంట్లో కూడా కొంచెం మంచి నూనె వాడుకుందాం డిసైడ్ అయినా, ఆ నూనె పేరేంటో చెప్పండి అని అడుగుతారా? మానవ ధర్మం అది, కనీసం అందరూ అడగాలని రూల్ లేదు, బట్ అడిగే ఛాన్స్ అయితే అడగగానే ఆ కంపెనీ పేరు, ఆయిల్ పేరు, ఇక్కడ ఉన్న బ్రాంచ్ చెప్పొచ్చా? ఎట్లా కొనొచ్చు అంటే ప్రాసెస్ చెప్పొచ్చా? ఇప్పుడు నేను బిజినెస్ చేయమని కానీ, నీకు లక్ష వస్తుందని కానీ, కోటి వస్తుందని కానీ, 3 తరాల ఆదాయం కానీ, గౌతమ్ బాలి కానీ ఏం చెప్పలే. మా ఇంట్లో జరిగిన మంచి నేను చెప్పిన, ఆయనకు మంచి జరిగింది అనిపించిన తర్వాత ఆయన ఇంకో 10 మంది చెప్పారు. గదే బిజినెస్. మన వాళ్ళు నేను వేస్తాను నెంబరు, నువ్వు జాయిన్ గా ముందు 6 వేసుకో, 1 2 3 6 వేసుకొని ఆయన కింద ఒక్కొక్కరి కింద 6 వేసుకో. నేను ఇప్పటిదాకా చెప్పలేదు సార్, మీకు ఒకవేళ అది వర్కౌట్ అవుతుందంటే చేయండి, నో ప్రాబ్లం. బట్ నేను ఇప్పటి వరకు 6 వేసుకో 3 వేసుకో అని చెప్పలే. అది ప్రాక్టికల్ గా నాకు వర్కౌట్ కాదు. ఈ 6 జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 నేను జాయిన్ చేసిన, ఒక్కొక్కరికి 6 దొరికే ఛాన్స్ ఉందా సార్? ప్రాక్టికల్ గా వర్కౌట్ కాలేదు. మీకు ఒకవేళ అవుతుంది అంటే ప్రొసీడ్. నేను చేసినటువంటి ఒకే ఒక పని ఏంటంటే, నాకు జరిగిన మంచిని సార్కి చెప్పిన, ఈ సార్కి జరిగిన మంచిని ఇంకో 10 మంది చెప్తే వాళ్ళు లెఫ్ట్ వేసుకుంటారా, రైట్ వేసుకుంటారా, 3 లైన్లు వేస్తారా, 10 లైన్లు వేస్తారా, వాళ్ళకు వదిలేసేది. మీరు ఎప్పుడైతే 6 జాయిన్ చేయండి అని కండిషన్ పెట్టారంటే వాళ్ళు ఫీల్ అవుతారు ప్రెజర్ గా, ఓహో నేను 6 వేయాలి, 6 వేయకపోతే నాకు డబ్బు రావాలనేటువంటి సైకలాజికల్ ప్రెజర్ లోకి వెళ్ళిపోతుంది. 6 ఖచ్చితంగా జాయిన్ చేయాలని మ్యాండేట్ ఏమని చెప్పింది ఈ కంపెనీ. అట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పారు తప్ప అందరికీ 6 దొరకాలని రూల్ ఏమి. 2 లైన్లు వేసి 3వ లైన్ సైడ్ వాళ్ళకి కూడా చేసుకుని 1 లక్ష రూపాయలు తీసుకోవచ్చు. గోల్డ్ లో కూడా 1 లాక్ తీసుకోవచ్చు. నా టీంలో 1 లక్ష రూపాయలు తీసుకున్నారు గోల్డ్. అర్థమైంది సార్? సో ఇక్కడ నేను లైన్స్ మ్యాండేట్ ఎక్కడ చెప్పాలా. సో జరిగినటువంటి మంచి, మా ఇంట్లో జరిగిన మంచిని నాకు చెప్పడం అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. అది ఒక మంచిని షేర్ చేయటం, ఆ షేర్ చేయడమే బిజినెస్ ఇక్కడ. మళ్ళీ
బాగుందా లేదా ఇది? ఇప్పుడు మనం ఏం చేయాలి? జాయిన్ గా నలుగురు జాయిన్ చేయి, నీకు ఇంత వస్తుందని చెప్పాలా, ఇది ఇలా జాయిన్ అవడం వల్ల ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే హెల్త్ వస్తుంది, నీకు ఒకవేళ బిజినెస్ చేయాలనిపిస్తే నీకు మంచిగా అనిపించిన విషయాన్ని ఇంకో 10 మందికి నేను నీకు చెప్పినట్టే చెప్పు అని చెప్పడం ఈజీగా. రెండోది ఈజీగా మొదలుదా? నేను రెండో పనే చేసినా, మిమ్మల్ని ఇదే చేయమని నేను చెప్పలేను, నేను చేసింది ఆ పని, రైట్? సో దీంట్లో కంపెనీ ఓనర్ ఇచ్చినటువంటి ప్రొడక్ట్ బాగుందా లేదా చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? వాడిన మనది. సో ఇప్పుడు వాడి చెప్తున్నాం కాబట్టి మనం చెప్పేది వాస్తవం కాదా? మనకు నచ్చితేనే రెండో వ్యక్తికి వెళ్తుందా, మనకు నచ్చపోయినా వెళ్తుందా? నచ్చితేనే వెళ్తుంది కాబట్టి మనకు నచ్చేటట్టు తయారు చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్ తయారు చేయాలి కంపెనీ ఓనర్, వేరే దారి ఎవరైనా పర్లేదు. ఇప్పుడు గౌతమ్ బాలి సార్ మాకు దేవుడు కాబట్టి నేను దేవుడు రాముడు అని చెప్పినా నీకు అర్థం కాదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమనుకుంటారు, నీ కంపెనీ కాబట్టి మస్తు చెప్తావు. పాయింట్ ఏంటంటే గౌతమ్ బాలి సార్ కూడా కల్తీ చేసే అవకాశం. మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు సస్తారని చెప్పారు, ఇవాళ ఏం కాదు తిని సాగుని అంటున్నారు. ఇప్పుడు నేను ఆయిల్ బాగుందని మీకు చెప్పిన, ఓ నెల అయినాక టీవీలో ఆయిల్ బంద్ అయిందని వచ్చింది, మళ్ళీ వాడతారా మీరు? నేను మీటింగ్ పిలిచిన న్యూ వెస్టీజ్ అని చెప్పిన అనుకో, న్యూ మ్యాగీ చెప్పినట్టు డోర్ పెట్టి ఉన్నట్టు ఉత్తుకుపోతుంది. ఈ రిస్క్ ఉంది కాబట్టి కంపెనీలో ఎక్కడ కూడా ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకుండా ఈ బిజినెస్ జరగదు. డైరెక్ట్ సెల్లింగ్ లో బేస్ లైన్ అది. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ ద ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద కంపెనీ. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడతారు సార్ అంటే ఓన్లీ క్వాలిటీ మీద. చాలా మంది అంటారు ఒక మాట, మీ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సార్ అంటే. కాస్ట్ ఎక్కువ కాదు, ఒరిజినల్ కాస్ట్ అదే. నీకు బయట సంతూర్ సోపు TFM 68% ఉన్నది 38 రూపీస్కి వస్తుంది కాబట్టి దీని వాల్యూ అర్థం కావట్లా. మారుతి 800 కార్లు 5 పడతారు, మెర్సిడీస్ బెంజ్ కార్లు కూడా 5 పడతారు. అది ఒక రేట్కి ఏమంటే కొడతాడు బెంజ్ కార్ వాడు. సార్ ఇంకా మైలేజ్ ఎక్కువ సార్, నిదానికి ఎందుకు రేట్ ఎక్కువ, 10 కిలోమీటర్లు కూడా ఏదో నాకు ఇదే రేట్కి ఇవ్వాలంటే కొడతాడు. దాని వాల్యూ దానివే, దాని ఫీచర్ దానివే, దీని ఫీచర్ దీనివే. ఎస్ ఆర్ నో? అందుకే మీకేం చెప్తారు అంటే ఫస్ట్ నీకు వచ్చి 1,00,000 వస్తుంది, 6 జాయిన్ చేయి, 10 మంది జాయిన్ చేయి. నో, జస్ట్ ఎక్స్పీరియన్స్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయండి. 7 సంవత్సరాల ప్రాబ్లం పోయిందంటే ఇప్పుడు చెప్పండి, నేను పైసల కోసమే వాడాలా ఆయిల్, నా హెల్త్ కోసం వాడుకోవాలి. పైసల కంటే కొన్ని లక్షల రెట్లు గొప్ప విషయమైనటువంటి హెల్త్ కోసం ఆయిల్ వాడుకోవాలి. బిజినెస్ చేసినా అది నేను చేసిన పని. నా లెక్కనే ఎవరైనా వచ్చి ప్రొడక్ట్ నచ్చితే వాళ్ళు కూడా అట్లే చేస్తారు కదా. అందులో కస్టమర్లు ఉంటారు, సార్ నేను కూడా నీ లెక్కనే బిజినెస్ చేద్దాం అనుకున్నటువంటి లీడర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎవరితో పని చేయాలి, అదే పని నేను చేసుకుంటూ రైట్. మరి దీంట్లో జనాలు భయపడడానికి కారణం ఏంటి? మీటింగ్లకు రాకుండా సార్ నేను ఇట్లాంటివి ఎన్ని చూసినా నేను మోసపోయినా అని చెప్తాను. కారణం ఏంటంటే మీకు డైరెక్ట్గా నేను ఆ కంపెనీ ఎలా ఉంటుందని చెప్తాను. ఒక మంచి 5 స్టార్ హోటల్ ఉంటుంది, ఏసీ హోటల్. ఇట్లా మిమ్మల్ని కూర్చోబెట్టి కంజెస్టెడ్ ఏరియాలో కింద కూర్చోబెట్టి మీటింగ్లు చెప్పరు. మంచి ఏసీ హోటల్లో మెత్తటి కుర్చీల మీద కూర్చోబెట్టి రకరకాల మోటివేషనల్ స్పీకర్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరు, సార్ నేను మొన్నటిదాకా బర్రెలు కాసుకునేది, ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తున్నాయి, నేను ఆటో నడుపుకునేది, నాకు 2 లక్షలు వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పటం వాస్తవమే, వాళ్ళకి డబ్బు రావటం కూడా వాస్తవం. డబ్బు వచ్చింది, వాళ్ళకి డబ్బు వచ్చింది, మన కింద కూర్చున్న వాళ్ళు వాళ్ళకి డబ్బు వచ్చింది కాబట్టి వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ మోటివేట్ అవుతాం. మోటివేట్ అయ్యి మనం కూడా జాయిన్ అవ్వాలి అనిపిస్తలేదు. మీరు బర్రెలు కాసుకుంటే 1,00,000 వచ్చిందంటే నాకేం తక్కువ అనిపించింది, కూడా జాయిన్ అవ్వాలనిపిస్తుంది. జాయిన్ అవ్వాలనిపించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 10,000 కడితే జాయిన్. ఎంత కడితే? 10,000 కడతారా కట్టరా? కడతారా కట్టరా? ఈడ కట్టరు, ఆడ కడతారు. ఆడ ఎట్లుంటుంది అంటే మ్యూజిక్ నువ్వు కట్టకుండా ఉండలేవు. ఎట్లా చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కట్టకుండా తప్పించుకుందామని చూసినావు అనుకో, నీతో పాటు వస్తే 3 చూపిస్తారు, ఈసారి కట్టిండు, ఈయన కూడా కట్టిండు, నువ్వు ఒక్కరివే కట్టలే, వాళ్ళిద్దరు నీకంటే ముందు వెళ్తారు. 1 ఇయర్ తర్వాత నువ్వు తలకాయ గోడ గుద్దుకొని బాధపడుతావు చూడని చెప్తాగానే నీకు లోపలి నుంచి బాధ అనిపిస్తుంది. అమ్మ పోతే పోయి 10,000 వాళ్ళకన్నా ముందని వాళ్ళతో పాటు ఉంటా అని చెప్పి 10,000 కట్టు ఎక్కుంటారు. ఎస్ సార్ ఎమోషనల్ గా నేను ఏదన్నా నోటి చేసి 10,000 కట్టిస్తారు. సార్ ఎమోషనల్ చేయండి. మీ ఫాదర్ని గుర్తు చేసుకో, మీ మదర్ని గుర్తు చేసుకో, నీ కుటుంబ పరిస్థితులు గుర్తు చేసుకో, ఇవన్నీ నేను ఒప్పుకుంటా. బట్ పైసలు ఎందుకు కట్టాలి? అవన్నీ బాగా కట్టు ఫస్ట్. నిన్ను మొత్తం మీద 10,000 వసూలు చేసిన దాకా మాట్లాడతారు. నువ్వు 10,000 కట్టినావు, నాకు మాట చెప్పు, వాళ్ళు నిన్ను మోసం చేసినా లేకపోతే మదిని ముచ్చేదా మంచిదా పక్కన పెడితే నీ జేబులో నుంచి 10,000 తీసి ఇంకొని జైల్లో పెట్టినావు అంటే లాస్ అయినట్ట లాభం వచ్చినట్టు? ముందు అయితే లాస్ అయినావు, రేపు పొద్దున్నే ₹1,00,00,000 రాని, అది వేరే విషయం. ఇప్పుడైతే నువ్వు మునిగినావు. ఎస్ ఆర్ నో? మునిగిన నువ్వు ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంకో 2 ఉంచాలి. నీ వల్ల కాలే, ఒక్కడు కూడా నీకు దొరకలేదు. నీ 10,000 పరిస్థితి ఏంది ఇప్పుడు? స్వామి పోయినాయి, నీ 10,000 పోయినాయి. లేదు నీ అదృష్టం బాగుండి ఒక 2 దొరికిరు, 10,000 కట్టారు లెఫ్ట్ రైట్, నీ 10,000 నీకు వచ్చినాయి. వీళ్ళిద్దరు పరిస్థితి ఏంది ఇప్పుడు? వీళ్ళిద్దరు అయ్యప్ప అంతేనా? వీళ్ళకి 2 దొరకకపోతే ఈయన మునుగుతాడు, ఈయనకి 2 దొరకపోతే ఈయన మునుగుతాడు. వీళ్ళిద్దరు దొరకపోతే
నువ్వు మునగాలి. మొత్తం మీద మోసపోవటం అయితే ఎవడో ఒక్కడు మునగాల్సిందే. కారణం ఏంది? నువ్వు డబ్బులు కట్టిస్తున్నావు కాబట్టి ఇంకొంతోటి కట్టేయకపోతే నువ్వు మునుగుతావు. ఎస్ ఆర్ నో? దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. మీరు చెప్పండి, 10,000 కడితేనే మోసపోయినట్ట, రూపాయి కడితేనే కూడా మోసపోయినట్ట? ₹1 కోటి మంది కడితే ఎన్ని అవుతాయి? 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు మీరు నాకు కట్టిరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి కట్టిరు. ఎంతెంత? అట్లా 10 కోట్ల మంది కట్టిరు. నా అకౌంట్లు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? గట్టిగా చెప్పాలి. 10 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు నేను కంపెనీ ఎత్తేసిన. ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అకౌంట్ లో పడ్డాయి, కంపెనీ ఎత్తేసిన. నాకు లాసా లాభమా? గట్టిగా చెప్పాలి. నాకు ప్రాఫిట్, మీకు ఎంత? పోతావా పోలీస్ స్టేషన్ కు? సార్ నా రూపాయి పోయింది అని మొత్తుకో చూస్తా, బోర్రిచ్చి కొడతాడు నేను పోలీస్ స్టేషన్ ముందరలే. నువ్వు కంప్లైంట్ రాయాలనుకున్న పేపర్ కాస్ట్ కూడా ₹2 ఉంటుంది. ఎస్ ఆర్ నో? నీకు రూపాయి పోయినట్టు ఫస్ట్ సోయి కూడా ఉండదు, ఆ తెలివి కూడా ఉండదు, ఆ ఏమంటారు జ్ఞాపకం కూడా ఉండదు. అవునా కదా? నేను ముంచింది మొత్తం ఎంతమందిని? 10 కోట్ల మందిని ముంచినా ఒక్కడు కూడా కేసు పెట్టాడు. ₹1 కాబట్టి లైట్ తీసుకుంటాడు. కానీ జరిగిన స్కామ్ ఎంత? మరి ₹1కే ఇంత పెద్ద స్కామ్ జరిగే అవకాశం ఉంటే 10,000 కడితే ఎంత పెద్ద స్కామ్ అవుతుంది? లక్షలు కడుతున్నారు జనాలు, ఎంత పెద్ద స్కామ్ అవుతుంది? కాబట్టి పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని చెప్పి వాటికి పేర్లు పెట్టి 2013లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని పనిచేసింది. టు బి వెరీ వెరీ క్లియర్, మీరు చాలా క్లారిటీ ఉండాలి ఈ విషయంలో. నేనే చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోసపోయే ఛాన్సే లేదు. ఫేక్ కంపెనీలో నువ్వు బాగుపడే ఛాన్సే ముందు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో అర్థమైంది. సార్ నేను ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, మీరు కొనుక్కొని వాడు చూడండి, నచ్చపోతే నాకు ఇచ్చేసేయండి, బాగుంటే 10 మంది చెప్పండి, మహేష్ బాబుకి ఇచ్చే పైసలు మీరు తీసుకోండి. ఇలా నువ్వు మునిగేయలేదు, నన్ను ముంచేయలేదు, నిన్ను ముంచే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ నేను దగ్గర డబ్బు వసూలు చేస్తున్నా, మోసపోయే ఛాన్స్ ఉందా లేదా? మీరు ఏమనుకుంటారంటే అందరూ మాట్లాడతారు కానీ నేను ఒక్కరిని మాట్లాడుకుంటే దరిద్రం కూడా అదే. అందరికి వస్తాయి, నీకు ఒక్కరికి రావు పైసలు. ఆలోచన చాలా పవర్ఫుల్. పొడిచేటటువంటి కత్తి కంటే పొడవాలనుకునే ఆలోచన పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? ఆలోచన పొడవాలంటే చేతితోడు కూడా బుద్ధి సంపోవచ్చు, కత్తి లేకపోయింది. నీ మనసులో దరిద్రం ఉందనుకో, ఆలోచనలా చెక్కులు రావు. చెక్కులు కాదు, ఏ బిజినెస్ లో ముందుకు వెళ్ళమని. నేను మాట్లాడమని అడుగుతున్నా, జాయిన్ కమ్మని కాదు. ఏం చేయమని? ఏమైనా ఆహనా పెళ్ళంటే లెక్క పొదుపు ఇట్లా ఏమైనా చేస్తున్నావు నాకేంటి అని పోయేటప్పుడు షాయద్ ఆఫీస్లో మాట్లాడు. ఫైనల్ గా జనాల్ని ఎక్కువగా మోసం చేసినటువంటి ఒక కాన్సెప్ట్ కూడా మీకు చెప్పాలి. ఇప్పటికీ జనాలు మోసపోతున్నారు. మీలో కూడా చాలా మంది ఆ బాధ్యత